హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయ్ హౌస్. ఈరోజు నేను మీకు చుక్కకూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. కొంచెం పులుపులుగా, కారం కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చిక్కపడదు. ముందుగా ఈ పప్పు చేయడం కోసం కొద్దిగా కందిపప్పు తీసుకొని బాగా శుభ్రం చేసుకోండి. ఇందులో రాళ్ళు కానీ, నలకలు కానీ, పురుగులు కానీ ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని, ఇలా శుభ్రం చేసుకున్న కందిపప్పుని ఒక 2-3 టైమ్స్ ఫుల్ వాటర్ పోసి బాగా కడిగేసి పెట్టుకోండి. ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి ఒక 7 నుంచి 8 దాకా పచ్చిమిర్చీలను సగం దాకా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయను, ఒక చిన్న టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను పచ్చిమిర్చి, నల్లమిరపకాయలు తీసుకున్నానండి. మా దాంట్లో తేజమిర్చి అంటారు. మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ మిరపకాయలు వేసుకున్న తర్వాత, ఇవన్నీ వేసుకున్న తర్వాత చుక్కకూరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా కారం. మిరపకాయలు వేసుకున్నారు కదా, దానికి తగ్గట్టుగానే మీరు కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. అయితే మిరపకాయలు తక్కువ వేసుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, ఒక 4 నుంచి 5 దాకా వెల్లుల్లిపాయలను వేసి, కొద్దిగా ఆయిల్ వేసి, వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోండి. చాలామందికి కొంచెం డౌట్ ఉంటుందండి, అంటే ఇవన్నీ వేసాక పప్పు ఉడుకుతుందా లేదో అని. ఆ డౌట్ పడాల్సిన అవసరం లేదు. కుక్కర్లో పప్పు అనేది చాలా ఈజీగా ఉడికిపోతుంది. అదే బయట మామూలుగా ఉడికిస్తే కొంచెం డౌట్ పడవచ్చు, కానీ కుక్కర్లో ఇవన్నీ వేసి ఉడికించడం వల్ల ఈజీగా ఉడికిపోతుంది. అలాగే త్వరగా అయిపోతుంది కూడా. ఒక చిన్న చిట్కా అనుకోండి, కందిపప్పు ఎప్పుడైనా ఉడికించేటప్పుడు మీరు కుక్కర్లో కాకుండా బయట విడిగా గిన్నెలో వేసి ఉడికించాలి అనుకున్నప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి. త్వరగా ఉడికిపోతుంది. నానబెట్టే పని లేకుండానే ఉడికిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పప్పును ఉడికించుకుందాము. 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. బాగా ఉడికిపోతుంది. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగానే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నేను విజయలక్ష్మి వంటిల్లు అని ఉన్న ఛానల్ని విజయ్ హౌస్ వైఫ్గా మార్చాను. అయినా నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి. నాకు యూట్యూబ్ అనేది కొత్త, నాకు పెద్దగా తెలీదు. ఇప్పుడు పప్పు ఉడికిన తర్వాత దీన్ని స్మాషర్ ఉంటే స్మాషర్, లేకపోతే పప్పు గుత్తితోటి బాగా స్మాష్ చేసుకొని సాల్ట్ని ఒకసారి టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. నాకు సరిపోలేదు, కొంచెం వేసి కలుపుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 4 to 5 దాకా ఎల్లిపాయలన్నీ ఇలా మామూలుగా స్మాష్ చేసుకొని అందులో వేసి కొంచెం వేగాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకొని ఇందులో కొద్దిగా ఇంగువని వేసి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ, లేదంటే పెద్దది ఉంటే అందులో సగం ముక్కని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి పోపు అనేది రెడీ అయ్యాక ఇందులోకి ముందుగా స్మాష్ చేసుకున్న పప్పును వేసి బాగా కలుపుకోండి. అంతే, టేస్టీ చుక్కకూర పప్పు రెడీ. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలండి. అప్పుడు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది.